ఇక ఈరోజు మన సీరియల్లో జరిగిన ఎంతో ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళితే, కన్నా నుంచి తీవ్రమైన ఆందోళనతో ఫోన్ రావడంతో మహాలక్ష్మి తీవ్రమైన కంగారుతో, గాబరాతో బృందావనానికి పరుగున వస్తుంది. అక్కడ కన్నా జ్వరంతో బాధపడుతూ, దిగులుగా ఉండటం చూడగానే ఆమె మనసు ఒక్కసారిగా తరుక్కుపోతుంది. ఏంట్రా ఇది? చిన్న పిల్లాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నేను 2 రోజులు ఇంట్లో లేనని ఇలా బెంగ పెట్టుకుని ఏకంగా ఇంత జ్వరం తెచ్చుకుంటావా అని ప్రేమగా మందలిస్తుంది. దానికి కన్నా ఎంతో అమాయకంగా ముఖం పెట్టి, నువ్వు లేని ఈ ఇల్లు నాకు నరకం లాగా ఉందే వదినా, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదు, దయచేసి నన్ను కూడా నువ్వు ఉంటున్న హాస్టల్కే తీసుకెళ్ళిపోవా అని బ్రతిమాలుతాడు. ఆ మాటలకి మహా మనసు కరిగిపోతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ, కేశవలు కూడా కలుగజేసుకుని, వాడు మందులు వేసుకున్నాడు కాని ఏమాత్రం తగ్గలేదమ్మా, పదే పదే నీ గురించే తలచుకుంటూ ఉదయం నుంచి టిఫిన్ కూడా సరిగ్గా తినలేదని వివరిస్తారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన చక్రి, ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని చూసి ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఫైనల్గా మహా నన్ను క్షమించేసి ఇంటికి వచ్చేసింది అనుకుంటూ ఆశగా ఆమె దగ్గరికి వెళ్ళి, నా తప్పులు మన్నించి మళ్ళీ మన ఇంటికి వచ్చేశారా అని అడుగుతాడు. కాని మహాలక్ష్మి అతని వైపు కన్నెత్తి కూడా చూడదు. చక్రి మాటలను పూర్తిగా గాలికి వదిలేసి, పెద్ది నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు నాకు కన్నాకి టిఫిన్ పెట్టు అని మాధవని అడుగుతుంది. మాధవ వేడివేడిగా దోసలు వేసుకుని రాగా, మహా కన్నా ఇద్దరూ ఎంతో ఆప్యాయంగా తింటారు. ఆ తర్వాత మహా కన్నా వైపు సీరియస్గా చూస్తూ, ఇంకెప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తించవద్దని, బుద్ధిగా ఉండాలని గట్టిగా చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది. మహా వెళ్తుంటే మాధవ ఆమెను డ్రాప్ చేయడానికి సిద్ధపడతాడు కాని చక్రి మధ్యలో దూరి, ఎలాగైనా దారిలో మహాతో మాట్లాడి ఒప్పించాలనే ఉద్దేశంతో మాధవని మాయమాటలతో కన్విన్స్ చేసి మహాను తానే దింపుతానని చెప్తాడు. కాని మహాలక్ష్మి మాత్రం ఎంతో చిరాకు పడుతూ, నాకు ఎవరి సాయం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోగలను అని ఖరాఖండిగా చెప్పేసి బయటికి నడుస్తుంది. అయినా చక్రి వదలకుండా ఆమె వెంటే పరిగెడతాడు. వాళ్లు దారిలో వెళ్తుండగా బజార్లోని ఇరుగుపొరుగు వాళ్లు మహాను చూసి, నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావు అనుకున్నాం, మళ్ళీ వచ్చావేంటి? అసలే ఆ ఇంట్లో ఆడవాళ్లు ఎవ్వరూ ఎక్కువ కాలం నిలబడరు అని గుసగుసలాడతారు. ఆ మాటలకి మహా మళ్ళీ ఆలోచనలో పడగా, చక్రి ఊరి జనం మాటలు పట్టించుకోవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. కాని మహా సైలెంట్గా ఆటో ఎక్కేస్తుంది. చక్రి ఆమె వెళ్తున్న ఆటో వెనకాలే దీనంగా అరుస్తూ, నన్ను క్షమించండి అంటూ పరుగు తీస్తాడు. అలా వేగంగా వెళ్తూ దారిలో ఉన్న ఒక పెద్ద రాయి తగిలి కింద పడిపోతాడు. ఆ దృశ్యాన్ని మహా ఆటో అద్దంలో చూస్తుంది. చక్రి కింద పడిపోవడం చూసి ఆమె మనసు కొద్దిగా కదిలినా, అతని మీద ఉన్న తీవ్రమైన కోపం వల్ల ఆటో ఆపకుండా వెళ్ళిపోతుంది. కిందపడిన చక్రి కాలికి పెద్ద గాయమై రక్తం కారుతున్నా సరే, తన నొప్పులన్నీ పక్కన పెట్టి మళ్లీ ఆమె ఆటో వెంటే పరుగు తీస్తాడు. సాయంత్రం అవ్వగానే మహాలక్ష్మి తన ఫ్రెండ్ దివ్యతో కలిసి ఆఫీస్ నుంచి హాస్టల్కి బయలుదేరుతుంది. అప్పటికే బయట కాచుకుని ఉన్న చక్రి, వాళ్లు రాగానే మహా వెనకాలే పడుతూ సైగలతో పిలవడం మొదలుపెడతాడు. ఇదంతా గమనిస్తున్న దివ్యకు విపరీతమైన కోపం వస్తుంది. ఎవరో ఆకతాయి అనుకుని ఆవేశంగా కింద ఉన్న రాయి తీసుకుని అతని మీదకు విసరబోతుంది. కాని తీరా చూస్తే అది చక్రి కావడంతో వెంటనే ఆగిపోయి క్షమాపణ చెప్తుంది. ఆ తర్వాత మహా వైపు తిరిగి, ఇతను నీకోసమే వచ్చాడు, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడేమో అని అంటుంది. దానికి మహా కోపంగా చక్రి దగ్గరికి వెళ్లి నిప్పులు చెరుగుతూ, నా వెనకాల పడి నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఈ ఒక్క జన్మకే కాదు వచ్చే ఏ జన్మలో కూడా నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్తుంది. అప్పుడు చక్రి తనదైన స్టైల్లో వచ్చే జన్మల్లో కూడా మనం ఇలాగే పెళ్లి చేసుకుంటామా అని జోక్ చేయడంతో మహాకి కోపం నశాలానికి అంటుంది. నాకేమీ నీ మీద పిచ్చి ప్రేమ లేదు, పరిస్థితుల వల్ల ఈ తాళి కట్టించుకున్నాను, దయచేసి నా వెంట పడడం మానేస్తే నీకు 2 చేతులెత్తి దండం పెడతాను అని గట్టిగా మండిపడి హాస్టల్కి వెళ్ళిపోతుంది. హాస్టల్కి చేరుకున్న వెంటనే మహాకి కన్నా నుంచి కాల్ వస్తుంది. నిన్ను తీసుకురావడానికి నేను, మాధవ అన్నయ్య వస్తున్నామని కన్నా చెప్పడంతో మహా ఆందోళన పడుతుంది. కాని కన్నా వినకుండా మాధవతో కలిసి బయలుదేరుతాడు.
దారిలో కేశవ ఎదురై కన్నాకి జ్వరం తగ్గలేదు కదా అంటే, మన ఇంటి మహాలక్ష్మిని మళ్ళీ తిరిగి మన ఇంటికే తీసుకురావడానికి వెళ్తున్నామని మాధవ ఆనందంగా చెబుతాడు. ఆ మాట వినగానే కేశవ సంతోషానికి గురవుతాడు. కన్నా మధ్యలో కలుగజేసుకుని, నువ్వు వెంటనే వెళ్ళి హారతి పళ్ళెం రెడీ చేయి అని ఆర్డర్ వేసి ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి చాటుగా వింటున్న నారాయణకు ఆనందం పట్టలేక రోడ్డు మీదే డాన్స్ చేయడం మొదలుపెడతాడు. అది చూసిన కేశవకు చిర్రెత్తుకొచ్చి, తను ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమే నువ్వు, మళ్ళీ ఇప్పుడు చక్రి దగ్గరికి వెళ్ళి పిచ్చి మాటలు చెప్పావో ఈసారి నిన్నే ఇల్లు దాటిస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో నారాయణ భయపడి జారుకుంటాడు. కేశవ మాత్రం మహా తిరిగి వస్తుందన్న ఆనందంలో గాల్లో తేలిపోతుంటాడు. ఆ సంతోషంలో అతనికి అనుకోకుండా శైలు గుర్తొచ్చి ఆమెనే చూస్తూ ఉండిపోగా, చోటు వచ్చి అతన్ని ఆటపట్టిస్తాడు. ఇంతలో చక్రి అక్కడికి వచ్చి తీవ్రమైన ఆలోచనలతో నేరుగా ఇంట్లోకి వెళ్లి మహాలక్ష్మి గది తలుపులు తెరుస్తాడు. ఆ రూంలో ప్రతి అణువునా మహానే ఊహించుకుంటూ, నా వల్లే నువ్వు అనాథలా హాస్టల్లో ఉండాల్సి వస్తోందని తీవ్రంగా కుమిలిపోతూ ఆ మంచం మీదే వాలిపోతాడు. అంతలో ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది. లగేజ్తో దిగుతున్న మహాలక్ష్మిని చూసి కేశవ మొహంలో 1000 వోల్టుల వెలుగు వస్తుంది. మహా అతనితో సరదాగా జోకులు వేస్తూ ఆట పట్టిస్తుంది. ఇక నారాయణ వచ్చి తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంటే మహా గట్టి కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత కన్నా హారతి పళ్ళెం తీసుకురాగా, నేను 2 రోజులు బయటికి వెళ్తే ఇంత హడావిడి ఏంటని మహా నవ్వుతూ క్లాస్ పీకుతుంది. మాధవ ఆమెను లోపలికి తీసుకువెళ్తాడు. తన రూమ్ క్లీన్ చేయడానికి మహా వెళ్తుంటే, లోపల చక్రి ఉన్నాడన్న విషయానికి కేశవ చెప్తాడు. కన్నా ఆవేశంగా ముందుకు వెళ్లబోతుంటే మహా వాళ్లని ఆపి, చక్రి సంగతి నేనేంటో చూసుకుంటానని ధైర్యంగా గదిలోకి అడుగు పెడుతుంది. గదిలోకి వెళ్లగానే అక్కడ మంచం మీద ఎంతో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని పాటలు వింటున్న చక్రిని చూసి మహా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఆ గొంతు వినగానే చక్రి ఉలిక్కిపడి లేచి, నిజంగానే మళ్ళీ వచ్చేశారా అని ఆతృతగా అడుగుతాడు. నేను ఈ గదిలో ఉండాలంటే ముందు నువ్వు ఆ మంచం మీద నుంచి కిందకి దిగాలి కదా అని మహా సరదాగా అనడంతో చక్రి మనసు గాల్లో తేలిపోతుంది. ఈ బృందావనానికి మీరే మహారాణి అంటూ సంతోషంగా బయటికి వచ్చేస్తాడు. మహా నన్ను పూర్తిగా క్షమించేసిందని చక్రి పగటి కలలు కంటుంటే, కేశవ వచ్చి గట్టిగా క్లాస్ పీకుతాడు. తను వచ్చింది నీకోసం కాదు, కేవలం కన్నా కోసమే అని, మళ్లీ పాత రోజుల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తే జీవితంలో మళ్లీ ఈ గడప తొక్కదని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత చక్రి మాధవ దగ్గరికి వెళ్లి తను శాశ్వతంగా ఉండిపోతుందా అని ఆందోళనగా అడిగితే, మాధవ కూడా సీరియస్గా చూస్తూ, ఈసారి మహాలక్ష్మి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నిన్ను అస్సలు క్షమించనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో చక్రి తల గోక్కుంటూ ఉండిపోతాడు. మరి ఇంట్లో తిరిగి అడుగుపెట్టిన మహాలక్ష్మి ఆ బృందావనానికి శాశ్వతంగా కోడలిగా ఉండిపోతుందా లేక పరిస్థితులు మళ్లీ మారితే చక్రి జీవితం నుంచి పూర్తిగా వెళ్ళిపోతుందా? రాబోయే ఎపిసోడ్స్లో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో చూడాలి. లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.